ఈ విషయం ఇప్పుడు ఎవరికి తెలియాలిక? ఇది జరిగింది, అక్కడి దాకా వెళ్ళాలి. ఎవరు తీసుకువెళ్ళాలి? నారాయణ నారాయణ, అంతే కదా. నారదుల వారు అక్కడికి తీసుకెళ్ళాలి. వెంటనే మైత్రేయ మహర్షి చెబుతున్నాడు, ఒక పక్క దక్షుడి యజ్ఞం దగ్గర ఈ విషయమంతా జరిగింది. జరగగానే అక్కడికి మోసినటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడయ్యా. భవో భవాన్యా నిధనం ప్రజాపతే అసత్కృతాజ అవగమ్య నారదాత్ స్వపార్షద సైన్యంచ తదధ్వరర్భి విద్రావితం క్రోధమపారమారదే. అక్కడ జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయండి. కొన్ని నందీశ్వరుడికి అమ్మవారు ఇలా ప్రాణత్యాగం చేశారనగానే చాలా కోపం వచ్చింది, చండీశ్వరుడు మొదలైనటువంటి వాళ్ళకి. అప్పుడు వెంటనే వీళ్ళు కొంచెమే సైన్యం ఉండడం వల్ల కోపాన్ని తట్టుకోలేక తిరగబడ్డారు. కానీ అక్కడున్న భృగు మహర్షి ఏం చేశాడు, వెంటనే ఇంకొక యజ్ఞం చేసి రుభువులు అనబడేటువంటి దేవతని సృష్టించాడు. ఆ రుభువనే దేవతలు యజ్ఞగుండం వచ్చి బయటకు వచ్చి కొద్ది మాత్రమే ఉన్నటువంటి ఈ శివసైన్యాన్ని పారద్రోలేరు. ఇది జరిగినటువంటి విషయం. ఈ విషయాన్ని మొత్తం చక్కగా పూసగుచ్చినట్టుగా పరమేశ్వరుడికి ఎరిగించారు నారదుల వారు. ఇదిగోనయ్యా ఇలా జరిగిందే అధర్మం అయితే నీ సైన్యాన్ని చితగ్గొట్టేలాగా భృగువు యజ్ఞం చేశాడయ్యా, అందువల్ల ఇంకొంచెం ఉపద్రవం ఏర్పడిందని విషయం మొత్తం చెప్పారు. అది వినగానే ఇక అప్పుడు స్వామి క్రుద్ధ సుదష్టౌష్ఠపుట సధూర్జటి జటాం తడిద్వన్హి సటోగ్రరోచిషం అంటాడు. క్రుద్ధ ముందు కోపించాడట, వెంటనే పళ్ళు కొరికాడట, పెదాన్ని బిగబట్టి ఒక్క జటలు పెరిగి ఆ కైలాస శిఖరం మీద కొట్టాడట. దీన్ని ఇక్కడి నుంచి నిజంగా మన తెలుగులో చెప్పుకుంటేనే చాలా బాగుంటుంది. పోతన భాగవతం దీన్ని ఆవిష్కరించినటువంటి తీరు చాలా బాగుంటుంది. ఆద్యుండు ఉగ్రుండు నీలకంఠుండు ఇభదైత్యారాతి దష్టోష్ఠుండై మాద్యద్భూరి మృగేంద్ర ఘోషమున భూయిమ ప్రక్రియన్నవ్వుచున్ విద్యుద్వన్హి శిఖాసముచ్చజరుచున్ వెల్గొందు చంచజ్జటన్ సద్య క్రోధముతోడబుచ్చి వెడిచన్ క్ష్మాచక్ర మధ్యంబునన్. భయంకరంగా నవ్వుతూ మృగేంద్ర ఘోషమున అనగా సింహం వలె నమ్ముతున్నవాడై విద్యుద్వన్హి శిఖాసముచ్చయరుచిన్, విద్యుద్వన్హి అంటే మెరుపు తీగల వలె జ్వలిస్తున్నటువంటి ఆ జటలోంచి ఒక చిన్న జటను, ఆ శిఖలోంచి ఒక జటను తీసి భూమి మీద కొట్టాడట. అప్పుడు ఒక మహానుభావుడు ఆవిర్భవించాడు. ఇట్లు పెరకివేచిన రుద్రుని జటయందు అభ్రంలిహాదభ్ర విభ్రమాభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమరన్, గొప్పదైనటువంటి నాలుకతో ఆకాశము మొత్తాన్ని పిండి చేసేస్తాడా అన్నట్లుగా ఉన్నటువంటి నీల దీర్ఘ శరీరం కలిగిన వాడు ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలికా జాల జాజ్వల్యమాన కేశములు మెరజన్ చండ దిగ్వేదండ శుండాభదుర్దండ సాహస్రధృతి హేతి సంఘమొప్ప వీక్షణత్రజలోక వీక్షణద్యుతిలోక వీక్షణతతి దుర్నిరీక్ష్యముగను అంటారు. ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలికాజాల జాజ్వల్యమాన కేశములు మెరయ అంటే ప్రళయకాలంలోని జ్వాలలు ఉంటాయి కదా, మనం అలా అర్థం చేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే వీరభద్రుడి యొక్క రూపం అట్లాంటిది కదా. ఆ కేశములన్నీ కూడా జ్వాలల్లాగా మెరిసిపోతూ ఉన్నాయట. పైగా దిగ్గజముల యొక్క తొండాల వంటి బాహువులు కలిగినటువంటి వాడు. అట్లాంటి బాహువులతో సాహస్ర ధృతిహేతి సంఘమొప్ప, ఎన్ని బాహువులు అంటే వేలాది బాహువులు అని చెప్పాడు. నిజానికి వీరభద్రుడు యుద్ధానికి బయలుదేరేది ఎలా ఉన్నది అంటే శివపురాణంలో చెప్తాడు, 10,000 సింహాలు పూల్చిన రథం పైన వీరభద్రుడు వెళ్ళాట. అంటే ఆయన ఎలాంటి వాడు అయి ఉంటాడు? సాహస్రధృతిహేతి సంఘమొప్ప. ఈ విధంగా ఉంటూ క్రకచ కఠిన కరాళ దంష్ట్రులు వెలుంగా ఘనకపాలాస్తి వనమాలికలను దనరన్ అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడు ఉదడించే మారట రుద్రుండగుచున్. క్రకచ కఠిన కరాళ దంష్ట్రులు వెలుంగా, ఉగ్రమైనటువంటి రూపానికి కోరలు ఎప్పుడు చిత్రీకరిస్తారు కదండి, అదే ఏ దేవుడికైనా ఉంటుంది. నరసింహస్వామి కూడా కోరలు ఉంటాయి కదా, ఆ ఉగ్రత్వానికి అది సంకేతం. పెద్ద పెద్ద కోరలు ఉంటే అతి భయంకరంగా వెలుగుతూ ఉండగా కపాలములనే వనమాలలుగా ధరించిన వాడై అఖిలలోక భయంకరుడై ఆ వీరభద్రుడు ఇంకొక రుద్రుడా అన్నట్టు అవతరించాడయ్యా. వీరభద్రుడు విహత విద్వేషి భద్రుండు అగుచున్. వీరభద్రుడు ఎందుకు వచ్చాడంటే విద్వేషి భద్రుడు, విహత విద్వేషి భద్రుండు, ద్వేషుల్ని సంహారం చేసి మొక్కిన వారికి మంచిని చేసేటువంటి వాడు. ఆయన 1000 చేతులు మొగచి వినడమొసంగా నేనేమి చేయదు అన్నట్ట. తన యొక్క 1000 చేతులు చాచి అంటే నమస్కారం పెట్టి నేనేం చెయ్యాలయ్యా ఆజ్ఞనివ్వు అన్నట్ట. అనగానే పరమేశ్వరుడు చెప్తున్నాడు,
గురుభుజ శౌర్య భూరి రణకోవిద, అతి గొప్ప బాహుబలం గలవాడా, రణ విద్యడందు నిష్ణాతుడా, మద్భటకోటికెల్ల నీ వరడ వరుధిని వరుండవైచని, నా యొక్క భటులందరికీ కూడా నువ్వు సేనా నాయకుడివై ఉండి యజ్ఞము కూడా దక్షుణ్ణి పరువడింద్రుంపు, యజ్ఞమును నాశనం చెయ్యి దక్షుణ్ణి చంపు. రెండు కారణాలు ఇక్కడ చెప్పాడు, పనులు చెప్పాడు పరమేశ్వరుడు. యజ్ఞమును నాశనం చేయమన్నాడు, దక్షుణ్ణి చంపేసేయి ఉంచొద్దని చెప్పాడు. లయకారుడు ఆజ్ఞకు తిరుగుంటుందా? మీవచట బ్రాహ్మణ తేజనం అజేయమంటివేని ఇక్కడ మాట అంటున్నాడు. ఇంత పూర్వం అంటే అమ్మవారు దహనమైపోయినప్పుడు భృగువు యజ్ఞం చేసి కొంతమందిని పుట్టించి అంటే యజ్ఞం నుండి జన్మింపజేసి పరాజితుల్ని చేశాడు కదా. ఇప్పుడు అలా జరుగుతుంది అనుకుంటున్నావేమో, అలా కుదరదు. బ్రాహ్మణ తేజం అజేయం అంటే బ్రాహ్మణ తేజస్సు గెలవడం కుదరదని అనుకోవద్దు. మదంశ సంభవుండవైన తగు నీకు అసాధ్యమయ్యడం, నీకు అసలు అసాధ్యమే లేదు, పో నీవు ఏది చేస్తే ఏదే అన్నాడు. అనగానే కుపిత చిత్తుండయ్య ఆజ్ఞాపించిన అట్లేయగుగాక అన్నాడు. కోపించిన చిత్తంతో పరమేశ్వరుడు ఆజ్ఞాపిస్తే అట్లాగే మొదలుపెట్టేట. అనఘుండు రుద్రుంజేరి ముదమార ప్రదక్షిణమాచరించి, అసలు తలుచుకుంటేనే భయం వేస్తుంది. అభ్రంలిహాదభ్ర అంటే ఏంటి? ఆకాశాన్ని తన నాలుకతో చప్పరించేంత పెద్ద దేహం గలవాడు, వేలాది బాహువులు గలవాడు పరమేశ్వరుడికి ఆహా నాకు మంచి విందు దొరికింది కదా అనుకుంటూ 3 సార్లు ప్రదక్షిణం చేసి యుద్ధానికి బయలుదేరుతున్నాడు. ఆ వీరభద్రమూర్తిలా ఉంటాడు. అనివార్య వేగంబునన్ కుంభిని గ్రక్కదలన్, ఆ వేగంతో వెళుతూ ఉంటే భూమి అంతా కంపించిపోతుందట. ఆయనకున్నటువంటి నూపురములు అంటామే, ఈ కాళ్ళకి కట్టుకునే గజ్జలు, ఝళం ఝళధ్వనిమణి నూపురంబుల పదంబుల మ్రోజగా భీషణ ప్రబలం దనరన్ కృతాంతకాంతక శితస్ఫుట శూలం పూని చచ్చరన్. యముడిని కూడా దహించేటువంటి అతి గొప్పదైనటువంటి శూలాన్ని పట్టుకుని బయలుదేరుతున్నాడు. సరభస వృత్తి నట్లరుగు సైన్య పదాహత ధూత ధూళి ధూసరిత కుబేర దిక్తటము. సరభస వృత్తి అంటే చెదరిపోయి ఉన్నటువంటి దీన్నంతా చూసినటువంటి దక్షయజ్ఞ వాటికలో ఉన్నటువంటి వాళ్ళు భయపడుతూ అనుకుంటున్నారట, దక్షుడు మొదలైన వాళ్ళు. ఏంటిది ఈ సమయంలో ఇంత పొగ కప్పేసిందేమిటి, మనకిది అర్థం కావట్లేదు. రజపటలం పటంచు నివ్వెర పడికిలి ఆత్మల వివేకహీనత పొంది వెండియున్. చెయ్యవలసిన తప్పు చేశారు. ఉత్తర దిక్కు మొత్తం ధూళి ధూసరితమైపోయి ఉంటే దాన్ని చూసి భయపడుతున్నారు. ఇంత ధూళి రావడానికి ఇది సమయం కాదే, ఎందువల్ల ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు. ఈ ధూళి పుట్టుటకు ఎయ్యది హేతువో, ఇంత భయంకరమైన ధూళి రావడానికి కారణం ఏమిటో, విలయ సమీరమా అంటే ప్రళయ వాయువా, అలాంటిదేమీ ఇప్పుడు లేదే. ప్రాచీన బరిహి ధరాపతి, ప్రాచీన బరిహే అనే ఒక రాజు ఉన్నాడే, ఆయన ఇప్పుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆయన రాజ్యంలో దొంగలు అనేవాళ్ళు ఉండడానికి వీల్లేదు కనుక గొప్పవాళ్ళైన దొంగలు వెళ్తుంటే వచ్చే ధూళి కాదు. మరి అలాంటప్పుడు గోగణాళి రాకకు సమయంబు కాదు. గోవులు వేలాది గోవులు అలా వెళ్తుంటే ధూళి రేగిందా అని అనుకోవడానికి ఇది గోధూళి సమయం కానే కాదు. అయినను కల్పావసానంబు కాబోలు అనుకున్నారు. ఇక ప్రళయకాలం వచ్చింది కాబోలు అని అనుకున్నారట. వాళ్ళకి అర్థమైనది ఇట్టి ఔత్పాతిక రజం ఎందేని కలదే, ఇంత భయంకరమైన ధూళి ఎక్కడైనా ఉంటున్నదా అని మనముల భయమందిరి అచ్చటి జనులు భయపడ్డారట. ఎవరు? సురలు దక్షుండు. పరమేశ్వరుణ్ణి ఎంత నిందిస్తున్నా, పార్వతీదేవి దేహత్యాగం చేస్తున్నా మౌనంగా చూస్తూ ఉన్నటువంటి దేవతలు, దక్షుడు మొదలైన వాళ్ళంతా కూడా ఈ విధంగా భావన చేశారట. అప్పుడు దక్షుడి భార్య అయినటువంటి వాళ్ళు ఇలా అనుకుంటున్నారట. భూసుర కాంతలు, ప్రసూతి అంటే దక్షుడి భార్య, ఆమె అక్కడ ఉన్నటువంటి పత్నులు, మిగిలిన మహర్షుల పత్నులు వీళ్ళందరూ అనుకుంటున్నారు, తన కూతులు చూడగని జతనయను సతి ననపరాధ తగవరి ఎట్లెగ్గొనరించిన ఈ దక్షుని ఘనపాప విపాకమిదినగాదగుననుచున్. అయ్యో, తన చూడగా తన కూతురే అని కూడా భావించకుండా అనపరాధ, ఏ అపరాధం ఎరుగునటువంటి సతీదేవి తన కళ్ళ ముందే దహించుకుపోతూ ఉంటే అపరాధం చేస్తూ అట్లాగే ఉన్నటువంటి ఈ దక్షుడు చేసిన పాపం కాదా ఇది? ఆ పాపమే ఈ రూపంలో కనబడుతోంది, మరొకటి కాదు సుమా. కుపితాత్ముడైన దక్షుండు తన కూతుతో విరోధంబు చాలక, కోపిస్తే కోపించాడుగాక, కోపతాపాలు ఎవరికి లేవు, తన కూతురుతో విరోధం చాలక జగత్సంహార కారణుండైన రుద్రుణ్ణి క్రోధింపజేసే, ఈ జగత్తునే సంహరించే రుద్రుణ్ణి క్రోధింపజేశాడయ్యా. అసలు ఆ మహాత్ముడు ఎట్లాంటి వాడో తెలుసా? అట్లాంటి వాడి జోలికి పోవచ్చునా అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.
సుమహిత నిశిత త్రిశూలాగ్ర సంప్రోత నిఖిల దిక్కరిరాజ నివహుండగుచు. ఆ స్వామి ఏం చేస్తాడు, ప్రళయకాలంలో దిగ్గజాలన్నిటినీ తన శూలం మీద నిలబెడతాడు సుమా గుచ్చి. జటులోగ్ర నిష్ఠురస్తనిత గంభీరాట్టహాస నిర్భిన్నాఖిలాశుండగుచు. స్వామి ఒక నవ్వు నవ్వితే ఆ నవ్వు యొక్క ప్రభావం చేతనే బ్రహ్మాండం అంతా బ్రద్దలైపోతూ ఉంటుంది. భూరి కరాళ విస్ఫారదంష్ట్రాహతి పతిత తారాగణ ప్రచయుండగుచు. తన యొక్క దంష్ట్రల చేత అనేకమైనటువంటి గ్రహ నక్షత్ర గోళాదుల నుండి పిండి కొట్టేస్తాడు. వివిధ హేతు వ్రాత విపుల ప్రభాపుంజ మండిత చండ దోర్దండుడగుచున్. ఈయన సామాన్యమైనటువంటి వాడు కాదు, మహా తేజస్వి అంటున్నాడు. సరిగ్గా మీరు ఈ స్వామి యొక్క ప్రభావాన్ని శివానంద లహరిలో చూస్తే శంకర భగవత్పాదులు వర్ణిస్తారు కదా. కింబ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవద్ధైర్యం చేదృశమాత్మన స్థితిరియం అన్యై కథం లభ్యతే. అన్యై కథం లభ్యతే, ఇంకొకటికి ఎవరికైనా ఇలాంటి స్థితి ఎక్కడ లభిస్తుందయ్యా? ఎందుకంటే ప్రళయకాలంలో భ్రశ్య దేవగణం, దేవతగణం అంతా భ్రష్టులైపోతారు. త్రసన్మునిగణం, మునులందరూ కాపాడు కాపాడు అంటూ ఉంటారు. నశ్యత్ ప్రపంచంలయం, ప్రపంచమంతా నాశమైపోతూ ఉంటుంది. పశ్యన్ నిర్భర ఏక ఏవ విహరతి. ఆ సందర్భంలో నువ్వు ఒక్కడవే ఆత్మారాముడవై చూస్తూ నిలబడతావు కదా, అట్లాంటి ధైర్యం నీకు గాక మరి ఇంకొకడికి ఎవరికి ఉన్నదయ్యా అంటాడు. అట్లాంటి స్వామి కదా ఈయన్ని పోయి ఈయనతో వైరాన్ని పెట్టుకున్నాడే. వికట రోష భయంకర భృకుడి దున్నిరీక్ష్య దుస్సహ తేజో మహిమందనర్చి ఘన వికీర్ణ జటాబంధ కలితుండగుచు అఖిల సంహారకారణుండయి నటించు. ఎవ్వరూ కూడా చూడడానికి శక్యం కానటువంటి తేజస్సు కలిగి వికటరోష భయంకరంగా అంటే భృకుటిని ముడివేసిన వాడై జటలు విరబోసుకొని స్వామి సంహారకారణుడై నటిస్తాడే. అట్లాంటి త్రిపుర సంహారకరుడైన స్వామిని రోషింపజేసి మంగళాలని పొందడం అనేది బ్రహ్మగారికైనా సాధ్యమేనా అన్నాడు. పొందవచ్చునే పద్మగర్భనకునైనా మంగళములను, మంగళాలను పొందడం ఇంకెవరికి సాధ్యమయ్యా అని ఈ విధంబున భజవిహ్వలలోచనలై పలుకుచున్న సమయంబునా పత్నులందరూ, ఋషిపత్నులందరూ ఇలా భయంతో పలుకుతూ ఉంటే మహాత్ముడైనటువంటి దక్షుడకు అనేకమైనటువంటి భయోత్పాతములన్నీ కనబడుతున్నాయి. అంటే ఇక తన యొక్క నాశం దాపురించిందనే విషయం సుస్పష్టంగా కనబడుతుంది. అప్పుడు రుద్రానుచరులు ప్రవేశించారు ఆ యాగశాలలోకి. నానా విధాడుదంబులు ధరించి కపిల పీతవర్ణంబులు కలిగి, వాళ్ళు ఏ రంగులో ఉన్నారట? కపిల వర్ణంలో ఉన్నారు. అంటే కాఫీ కలర్ అనాలేము, తేనె రంగు, తేనె కపిల వర్ణం అంటాం. కపిల వర్ణంలోనూ పసుపు వర్ణంలోనూ ఉన్నారట. ఇంకా ఒకరు అత్యంత పొట్టిగా ఉన్నారు, ఇంకొకరు అత్యంత పొడుగ్గా ఉన్నారు, ఇంకొకరు అసలు పొట్టయే లేదా అన్నట్లుగా ఉంటారట, ఇంకొకరు మొసలి పొట్టవలే ఉన్నటువంటి వాళ్ళు ఉంటారట. అలా చిత్ర విచిత్రములైనటువంటి రూపాలలో ఉన్న వాళ్ళందరూ కూడా యజ్ఞశాల ప్రదేశంబునను పరువులు పెట్టుచుని గదియంజను దించి వాళ్ళందరూ యజ్ఞశాలలోకి రాగానే ఒక్కొక్కడు ఒక్కో దిక్కు పరిగెత్తడం మొదలుపెట్టారు. ఎక్కడికి పోతారు అని ఒక్కొక్కడిని పట్టుకొని చక్కగా బహుమానాలు ఇవ్వడం మొదలుపెట్టారు రుద్రానుచరులందరూ కూడా. కొందరు ప్రాగ్వంశంబును, ప్రాగ్వంశము అంటే ఈ యాగశాల వేస్తాం కదా, యాగశాల వేసినప్పుడు తూర్పు వైపుగా వచ్చేటువంటి ఒక వెదురు కర్ర ఉంటుంది, దాన్ని ప్రాగ్వంశం అంటారు. అది లాగేస్తే ఇక ఆ శాల యజ్ఞం చేయడానికి పనికిరాదు. ముందు ఆ ప్రాగ్వంశాన్ని లాగేశారట. కొంతమంది పత్నీశాల, యజ్ఞం చేసేటప్పుడు యజమానురాలు కూర్చునేటువంటి ప్రదేశం ఉంటుంది, ఆమె కూర్చోవడానికి ఉన్నటువంటి శాలను ధ్వంసం చేశారట. ఇంకొంతమంది ఆగ్నేధ్రశాల, ఈ విధంగా కొంతమంది యజ్ఞానికి ప్రసాదం తయారు చేసేటువంటి ప్రదేశాన్ని ఇలా ధ్వంసం చేశారు. విధ్వంసంబులు గావించిరి. మనకు విధ్వంసం అంటేనే ఇష్టం. ఎవరు? దక్షుడి యొక్క యజ్ఞాన్ని రుద్రానుచరులు ఈ విధంగా విధ్వంసం గావిస్తున్నారట. ఇంకొందరు యజ్ఞపాత్రంబులను అగ్నులను చెరిచిరి, యజ్ఞపాత్రలను అలాగే ఆ కుండాలలో ఉండేటువంటి అగ్నులన్నిటి కూడా నాశనం చేశారట. కొందరు హోమాగ్నులు ఆర్పిరి, ఆ హోమం చేస్తున్న అగ్నులను నాశనం చేశారు. ఇంకొందరు హోమకుండంబుల మూత్రంబులు విడిచిరి అన్నారు. కసికొద్దీ ఆ హోమాలలో మూత్ర విసర్జన కూడా చేశారట. అయినా ఎదురేది? వారికి ఎదురు చెప్పే ధైర్యం ఎవడుకుంది? అందుకే పరమేశ్వరుడు ముందు చెప్పాడు, బ్రాహ్మణ తేజం అజేయమంటివే, బ్రహ్మతేజస్సు గెలవరాదని అంటున్నావా, నేనున్నాను, నువ్వు వెళ్ళి చూసుకుంటాను అన్నాడు. ఇంకా ఆపేవాడు ఎవడు? అందువల్ల వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించారు. తమ తల్లి దహనమైపోయినటువంటి బాధలో ఉన్నారు కదా గణములన్నీ, అందువల్ల అలా చేశారయ్యా. కొందరు తత్పత్నుల వెరపించిరి, ఋషిపత్నుల్ని కొన్ని రుద్రగణాలు చాలా భయపెట్టాయట, పాడు చెయ్యలేదు, భయపెట్టాయి అంతే.
రుద్రగణాలు ఆ విధంగా చేశాయి. మరికొందరు దేవతా నిరోధంబు గావించిరి. యజ్ఞశాలలోంచి అటు ఇటు తప్పించుకుంటూ ఉంటే దేవతలందరినీ ఎక్కడికి వెళతారా అని చుట్టుముట్టి కట్టేసి అదే యాగశాలలో బంధించేశారట. ఇక అప్పుడు మణిమంతుడు భృగు మహర్షిని మణిమంతుడు అనేటువంటి ఆయన గట్టిగా పట్టుకున్నట్ట. వీరభద్రుడు దక్షుణ్ణి పట్టుకున్నాడు. చండీశ్వరుడు పూషుడనే దేవతని పట్టుకున్నాడు. భగును నందీశ్వరుండును బట్టిరి. భగుడనే దేవతని నందీశ్వరుడు గట్టిగా పట్టుకున్నట్ట. ఈ విధంబున సదస్య దేవ ఋత్వింనికాయంబుల శిలలు రువ్వియు వీళ్ళని బంధించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి దేవతలందరి మీద వాళ్ళ అవయవాలన్నీ విరిగిపోయేలాగా రాళ్ళు రువ్వి మోచేతులతో పొడిచి అరచేతులతో కొట్టి నానా విధాలుగా వాళ్ళని బాధ పెడితే చివరికి కాందిశీకులై ఎక్కడెక్కడే నింజనిరి. కాందిశీకులు అంటే ఆశ్రయం లేని వాళ్ళు. ఆశ్రయం లేక ఎక్కడెక్కడికో పారిపోయారట ఇంకొంతమంది. ఆ సమయంలో శివాపరాధం చేసిన ఒక్కొక్కడికి శిక్ష విధించూ వస్తారు ఇక్కడ శివానుచరులు. మును దక్షుండు అభవంబలు గంగ కనుగీటిన భగును బట్టి కన్నులు పెకలించను నందీశ్వరుండు. భగుడు అనేటువంటి దేవత ఈయన సూర్యుడి యొక్క అంశ. ఈ భగుడు అనే దేవత పరమేశ్వరుణ్ణి దక్షుడు నిందిస్తూ ఉంటే కనుబొమ్మలు ఎగరేస్తూ గర్వాన్ని ప్రదర్శించేట. ఆ విషయం జరిగినటువంటి నందీశ్వరుడు నీకు కళ్ళెందుకురా, శివనింద చేస్తుంటే ఇలా దుర్వినియోగం చేస్తామని కళ్ళు పీకేశాడు. అచ్చటి జనములు హాహారవంబు సందడి గులుంపగన్ అందరూ అయ్యో అయ్యో అంటున్నారట. ఆహా కర్ణమాధుర్యంగా ఉంది కదా అని ఇంకొంచెం పీకేట నందీశ్వరుడు. కుపితుడైనాడు భవుని దక్షుడు శపింప. ఆ రోజు దక్షుడు శివుణ్ణి శపిస్తూ ఉంటే పూషుడనేవాడు పళ్ళికిలిస్తూ నవ్వేట. పూషుడంటే ఈయనొక దేవత. ఓహో ఆ రోజు నువ్వు నవ్వావు కదా, ఈరోజు నీ పళ్ళు రాలగొడతానని చండీశ్వరుడు ఆ పూషుడనే దేవత పళ్ళు రాలగొట్టాట. ఇది ఎలా ఉన్నది అంటే శ్రీకృష్ణుడు కళింగుని రంబన బలరాముడు కళింగుడు అనేటువంటి వాడు పళ్ళు ఎలా ఊడగొట్టాడో పరమేశ్వరుడి అనుచరుడైనటువంటి ఈయన ఆ పూషుడి యొక్క పళ్ళు కూడా అట్లా ఊడగొట్టాడయ్యా. తగవేది దక్షుండు ఆ సభనగ చావు తిరస్కరించున్నాడు అట శ్మశ్రుల్నగజుంజూపుట నా భృగు పగగై. అంటే భృగు అనేటువంటి మహర్షి దక్షుడు శివుణ్ణి తిడుతూ ఉంటే గడ్డం మీసాలు సవరించుకుంటూ నవ్వుతూ ఉన్నట్ట. ఓహో ఆనోడు నువ్వు గడ్డం మీసాలు సవరించావు కదా, ఏది ఇప్పుడు సవరించుని గడ్డం మీసం బట్టి లాగేసేట ఒక దెబ్బకి. ఆ దెబ్బకి భృగువు అక్కడే కాలం చేశాడని చెప్పారు. శ్మశ్రువులు వీరభద్రుడు పెరిగన్. ఈ పని చేసింది ఎవరో కాదు, వీరభద్రుడు. అతుల దర్పోద్ధతుండై వీరభద్రుండు. ఇక సహింపరానటువంటి ఉద్ధతి కలిగిన వాడు, అంటే ఇంకొకరితో పోలికలేనటువంటి వాడు. అలాంటి వాడు దక్షు వక్షంబు ద్రొక్కి దక్ష ప్రజాపతి యొక్క గుండె మీద కూర్చుని ఘనసిత ధారాసింగుని మేను వడంచెడు. గొప్ప పదునైనటువంటి ఖడ్గాన్ని తీసి దక్షుడి యొక్క శరీరాన్ని నరుకుతున్నప్పటికీ కూడా దక్షుడి యొక్క దేహం మాత్రం తగలేదట. ఎందుకు అలా జరిగిందంటే దక్షుడు గొప్ప యోగ విద్యాపారీణుడు, సామాన్యుడైనటువంటి వాడు కాదు. ఆయన్ని ఎంత సంహారం చేస్తున్నా అతను మరణించకపోయేసరికి విస్మరింపు పొంది ఆశ్చర్యాన్ని పొందాడు. అప్పుడు ఆయన యొక్క వధని వీరభద్రుడు ధ్యానంలో తెలుసుకున్నట్ట. చంపడానికి ధ్యానం చేశాడంటే వీరభద్రుడు ఎంత పగబట్టి ఉండాలి. వధోపాయాన్ని చింతించి చిత్తమును చూసి మనసులో చూసి కంఠ నిష్పీడన గతిందలంచి వీడి కంఠాన్ని దునిమేయడమే సరైనటువంటి మార్గం అని తెగకపోయినప్పటికీ బలవంతంగా నరికి తెంపి చివరకు ఆ దక్షుడి యొక్క శిరస్సును యజ్ఞగుండంలో వేసేట. ఇట్లు వీరభద్రుండు దక్షుని యాగంబు విధ్వంసంబు గావించి నిజ నివాసంపైన కైలాసంబున కుంజనిజ అయ్యవసరంబున. ఇక పని అయిపోయింది కదా, వచ్చిన పని పూర్తయ్యేసరికి చక్కగా అక్కడికి వెళ్ళేట. హర భటకోటి చేత నిశితాసి గదాకరవాల శూల ముద్గర ముసలాది సాధన విదారిత జర్జరితాఖిలాంగులై చెప్తారు పోతన గారు. హర భటకోటి చేత పరమేశ్వరుడి యొక్క సేనావాహిని ఎంత ఉంది అంటే హర భటకోటి, దానికి లెక్కే లేదు. అనంతమైన సేనావాహిని ఆ సమయంలో వచ్చింది. వాళ్ళు ప్రయోగించినటువంటి ఆయుధాలు ఏమిటి అంటే కత్తులు, గదలు, కరవాలాలు, శూలాలు, ముద్గరాలు, ముసలాలు అంటే రోకళ్ళలు, ఇలాంటివన్నీ కూడా ప్రయోగిస్తే వాటన్నిటి చేత పిండి అయిపోయినటువంటి శరీరాలు గలవాళ్ళై ఒంట్లో బలం లేని వాళ్ళై కుయ్యో మొర్రో అంటూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు దేవతలు. కానీ ఆ సమయానికే జరగవలసిందంతా జరిగిపోయింది. విశేషం ఏమిటంటే ఆ యజ్ఞానికి బ్రహ్మగారు రాలేదు, నారాయణుడు రాలేదు.
బ్రహ్మానారాయణుడు రానప్పుడు దేవతలు వెళ్లకుండా ఉండొచ్చు కదా, అట్లా వెళ్లకుండా ఉండలేదు, వాళ్ళు మాత్రం వెళ్ళారు. అంటే ఎవరి యొక్క ప్రారంధమునకు వారు ఫలం అనుభవించవలసిందే. ఇంతయును మున్ను మనము నిరంగియున్న కథన అంటే ఇంతకుముందు మనమంతా తెలుసుకున్నప్పటికీ విశ్వాత్మకుండును కమలలోచనుండున నొప్పు నారాయణుడు, విశ్వాత్ముడనే నారాయణుడు, అజుడు అంటే బ్రహ్మగారు కనీసం ముఖమైనా చూడలేదయ్యా, దక్షుడి ముఖం, మనం అదైనా అర్థం చేసుకోవాలి కదా అని అనుకున్నారు. అని బ్రహ్మగారికి దగ్గరికి వెళ్ళి చెబుతున్నారు, స్వామి ఇలా యజ్ఞమంతా ధ్వంసమైపోయింది, యజ్ఞం ధ్వంసమైపోయిందంటే లోకానికి క్షేమం కాదు, కనుక నువ్వే దడిచేసి మమ్మల్ని రక్షింపవలసిందన్నారట. బ్రహ్మగారు చూసి సిగ్గుందా మీకు అని అడిగాడు. ఇలాగే అన్నాడు, సుమా మీరు దుష్టాత్ములు అన్నాడు, మీరంతా చెడ్డవాళ్ళయ్యా, ఎంత తప్పు పని చేశారు, ఘనతేజోనిధి పురుషుండనయంపున్ కృతాపరాధుండైనను తా మల్లన ప్రతీకారము గావించిన జనుకు లోకమందు క్షేమము గలదే. గొప్పవాళ్ళు ప్రతీకారాన్ని చేస్తే క్షేమం అనేది ఉంటున్నదా అని దేవతలు అంటున్నారు. ఎవరిని ఉద్దేశించి? పరమేశ్వరుని ఉద్దేశించి. అయ్యో ఈయన ఇలా చేశాడు అంటే అప్పుడు చెబుతున్నాడు, క్రతుభాగారుహుండగు పశుపతిని ఈశ్వరును అభవు శర్వు భర్గుని దూరీకృత యజ్ఞ భాగం చేసిన అతి దోషులు దుష్టమతులు నగు మీరు ఇంకన్. ఒరే క్రతుభాగార్హుడై పరమేశ్వరుడంటే యజ్ఞమునకు అర్హుడు. అందుకే పరమాచార్య స్వామివారు పరమేశ్వరుని స్థితి చూస్తూ ఒక మాట అంటారు, యజ్ఞోహి విష్ణు యజ్ఞేశ్వరస్వం అంటారు. యజ్ఞోవై విష్ణు అని వేదం చెప్తున్నదయ్యా, యజ్ఞం విష్ణుస్వరూపమే, మరి నీవు యజ్ఞేశ్వరుడువు కదా అంటాడు. అంటే యజ్ఞఫలంతో కూడా సంబంధం లేనివాడవు అని అంటాడు. అంత గొప్పవాడయ్యా. అట్లాంటి పరమేశ్వరుడికి యజ్ఞముల్లో భాగం లేకుండా చేశారు. దక్షుడు నిందిస్తూ ఉంటే మీరు చెప్పవద్దు, కానీ ఆనాడు అలా చేయలేదే. ఈశ్వరుణ్ణి భర్గుణ్ణి యజ్ఞమునకు దూరం చేసినటువంటి మీరు ఖచ్చితంగా దుష్టులే సుమా అని మళ్ళీ బ్రహ్మగారు కూడా పరమేశ్వరుడి యొక్క మహత్తుని చెప్తాడు. ఇది పదే పదే చెప్తున్నప్పటికీ నేను చెప్తున్నాను అనుకోవద్దు, అంటే ప్రత్యేకించి కల్పించి నేను చెప్తున్నది కాదు. కథాభాగంలో ప్రతివాళ్ళు ఈశ్వరుడి గురించి అలా అనుకుంటున్నారు. పూని ఏ దేవుని బొమ్మముడి మాత్రాన ఒక్కసారి కోపించి ఏ దేవుడు కనుబొమ్మలు ముడివేస్తే లోకపాలకులను లోకములను నాశముందుదురు. లోకపాలకులు లోకులు పరమేశ్వరుడు కనుబొమ్మలు ముడివేస్తే నాశనమైపోతారయ్యా. అట్టి ఈశుండు అలాంటి పరమేశ్వరుడు ఘన దురుక్తి అస్త్రనికాడ విద్ధాంతరంగుండగును ప్రియా విరహితుండును అయినవాడు. అలాంటి పరమేశ్వరుడు దక్షుడి యొక్క సూటిపోటి మాటల చేత గాయపడ్డవాడవుతున్నాడు. అలా అయిపోయాడు కదా, ప్రియా విరహితుడు, భార్యను పోగొట్టుకున్నవాడయ్యాడు. అలాంటి మహాత్ముణ్ణి మీరు మళ్ళీ యజ్ఞం జరిపించుకోవాలంటే పోయి శరణు పొందండి, అంతే తప్ప మరొక మార్గం లేదు సుమా అని పరమేశ్వరుడి దగ్గరికి పంపించాడు బ్రహ్మగారు. ఆ సందర్భంలో చాలా విశేషం, బ్రహ్మగారు కూడా స్వామి దగ్గరకు వస్తారు. భక్తి నిష్ఠలం తత్పాద పద్మయుగల ఘన పరిగ్రహ పూర్వంబుగాగా అతని శరణముందును. అంటే భక్తి నిష్ఠ చేత మాత్రమే పరమేశ్వరుడి పాదపద్మయుగళాన్ని మీరు పొందగలుగుతారు సుమా, మరొక చేత ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు. అప్పుడు మాత్రమే మీ కోరిక తీరుతుంది అని ఆ దేవుని డాజం జనవెరతుమని తలంపంగుండు. అంటే ఆయన దగ్గరకు వెళ్ళడానికి మనకి కుదురుతుందా అని మీరు భావించొద్దు. ఆయన భక్తులను అనుగ్రహించేటువంటి వాడు సుమా. అతనిని చేరు ఉపాయం ఎరింగింపుమంటిరేని, ఆయన్ని పొందేటువంటి ఉపాయాన్ని నాకు చెప్పమంటారా? అది చెప్పడం మా వల్ల కాదు సుమా. నేను ఇంద్రుడు మునులు మీరలు మరియు దేహధారులు. ఇక్కడే ఒక మాట, నేను ఇంద్రుడు అన్న చోట సంస్కృత మూలంలో యజ్ఞుడు అని ఉన్నది. యజ్ఞ అంటే ఎవరికి పేరు? విష్ణువుకి పేరు. పోతన గారు తెలుగులో ఇంద్రుడు అని రాశారు. నేను ఇంద్రుండను మునులను మీరలను మరియు దేహధారులు ఎవ్వరేని మహాత్ముని రూపంబు. చెప్పిన దేవతలు ఎవరైనా సరే పరమేశ్వరుడు ఇలాగే ఉంటాడు అని అతని రూపాన్ని కానీ అతని బల పరాక్రమంబులు కానీ ఎరుంగజాలము, మేము తెలుసుకోజాలేమయ్యా. అతడు స్వతంత్రుడు, ఆయన స్వతంత్రుడు, ఆయన ఎలా అనుకుంటే అలా ఉండగలవాడు. కావున తదుపాయంబు ఎరింగింప ఎవ్వరూ సమర్థుడు కాడు. ఇది ఇలాగే ఉంటుందని చెప్ప నా తరం కాదు. అంటే మీరు వెళితే ఖచ్చితంగా స్వామి మిమ్మల్ని అనుగ్రహిస్తాడని చెప్ప నా శక్యం కాదు. కానీ ఆయన భక్తులను అనుగ్రహించేవాడు కనుక అందరం కలిసి ఆయన దగ్గరికి వెళదాం అన్నాడు అని పలికి పద్మసంభవుండు దేవ పితృగణ ప్రజాపతులం కూడి కైలాసాభిముఖుడై వెళ్తున్నాడన్నారు. కైలాసాభిముఖుడై దేవతలందరూ అక్కడికి వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే
ఆ దారి మధ్యలో సిద్ధ గుహ్యకాది స్థావరాలు, ఉదీచీ దిక్కంతా గొప్పగా కుబేర దిక్తటం అంతా ఎలా ఉందో అంతా చూసుకుంటూ వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత కైలాసాన్ని గురించి, కైలాసం ముందర ఉండేటువంటి పరిసరాల గురించి వర్ణన చేస్తాడు. ధాతు విచిత్రోదాత్త రత్న ప్రభా సంగతోజ్వల తుంగ శృంగములను, అనేకమైనటువంటి ధాతువులు ఆ కైలాసంలో ఉండడం వల్ల ఆ కైలాస శృంగాలన్నీ కూడా అతి గొప్పగా మెరుస్తూ ఉంటాయట. కిన్నర గంధర్వ కింపురుషాప్సరోజన నికరాకీర్ణ సానువులను, ఆ కైలాస సానువులు కిన్నర గంధర్వ కింపురుష అప్సరసలతో నిండి ఉంటాయి. మానిత నిఖిల వైమానిక మిథున సద్విహరణైక శుభప్రదేశములను, చక్కగా విమానములందరూ సంచరిస్తూ ఉంటే దేవతలకు సముచితమైనటువంటి శుభప్రదమైన విషయములెన్నో అక్కడ గోచరిస్తూ ఉంటాయి. కమనీయ నవమల్లిక సుమనోమల్లిక అనేటువంటి, అంటే ఈ మల్లెపూలు అంటాం కదా, మల్లె పువ్వులు, లతలు మొదలైనటువంటి పూల తీగలు, ఇవన్నీ కూడా ఆ కైలాసాన్ని చుట్టుముట్టి ఉంటాయి సుమ. ఆ విధంగా భాషిస్తూ ఉంటుంది. శంకరులు పాదాది కేశాంతవర్ణన స్తోత్రం అని ఒక స్తోత్రాన్ని రచించారు. అందులో మాట అంటారు, శ్రీకైలాస ప్రరోహా తృణ విటపిముఖాశ్చాపి ఏ సంతి తేభ్య సర్వేభ్య నిర్విచారం నతిముపరచడే సర్వపాదాశ్రయేభ్య. కైలాసంలో గడ్డిపోచ మొదలుకొని ఏ వస్తువు ఉన్నదో, మిగిలినవి ఏవేవి ఉన్నాయో అక్కడున్న ప్రతిదానికి నేను నమస్కరిస్తున్నాను. కారణం ఏమిటి అంటే అవన్నీ పరమేశ్వరుడి పాదాలని ఆశ్రయించి ఉంటాయి కదా. ఇంతకంటే మనుష్యులకి క్షేమంకరమైంది ఇంకొకటి లేదు. అందుకే నేను కైలాసానికి నమస్కరిస్తున్నాను అన్నాడు. అలాంటి కైలాసాన్ని ఈ పద్యాలలో వర్ణన చేస్తున్నారు. అమర సిద్ధాంగన శోభితాశ్రమములు, కైలాసంలోకి వెళ్తుంటే దేవతలు సిద్ధులు మొదలైనటువంటి వాళ్ళ ఆశ్రమాలన్నీ కనబడుతున్నాయి. విబుధ జన యోగ్య సన్నివేశములను, దేవతోచితమైనటువంటి సన్నివేశాలు కలిగి అది చాలా గొప్పగా ఉన్నదట. ఇక ఇక్కడి నుంచి కైలాస వర్ణనం అనేది ఒక గద్యంలో చెప్తాడు. నిజానికి గద్యంలో ఉన్నదాన్ని ప్రతి పదానికి అర్థం చెప్పవలసినటువంటి ఆవశ్యకత లేదు. ఎందుకు లేదు అంటే ఆ విషయం కూడా చెప్తాను. ఈ గద్యంలో చెప్పేవి పళ్ళు, పువ్వులు, జంతువులు, అక్కడ ఉండేటువంటి తటాకాలు మొదలైనవన్నీ ఎలా ఉంటాయి అనే విషయాన్ని చూపిస్తూ ఉంటాడు. ఇది కేవలం విన్నంత మాత్రానే మనకి ఒక అవగాహన వస్తుంది. కనుక ఇది విని ఆనందింపదగినటువంటి వచనం. ఆ వచనాన్ని ఇప్పుడు నేను చదువుతాను, మీరు విని ఆనందిస్తారుగాక. అది మరియును అంటే చెప్పిన దానికంటే కూడా ఇంకా ఈ కైలాసం ఇలా ఉన్నదట. మందార పారిజాత సరళ తమాల సాల తాళ తక్కోల కోవిదార శిరీషార్జున చూత కదంబ నీపనాగ పున్నాగ చంపక పాటలాశోక వకుడ కుంద కురవక కనకామ్ర శతపత్ర కింశు కైలాలవంగ మాలతీ మధుక మల్లికా పనస మాధవి కుటచోదుంబురాశ్వత్థ ప్లక్షవట హింగుళ భూర్జ పూగ జంబు ఖర్జురామ్రాతక పియాడు నారికేళేంగుద వేణుకీచక ముఖర తరు శోభితంబును. ఇంతవరకు చెప్పినవన్నీ చెట్లు. కలకంఠకాల కంఠకల వెంక రాజకీర మత్తుముదగర నానా విహంగ కోలాహల నినద బధిరీభూత రోదోంతరాళంబును. ఇప్పటివరకు చెప్పినవి పక్షులు. ఈ పక్షులన్నీ అరుస్తూ ఉంటే బధిరీభూత రోదోంతరాళంబును, ఆకాశమంతా ఆ శబ్దాలు కప్పివేస్తే ఇంకేం వినిపించడం లేదట. ఆ పక్షులన్నీ అలా ఉన్నాయట. సింహ తరక్షు శల్య గవజ శరభ శాఖామృగ వరాహ వ్యాఘ్ర కుర్కుర రురు ముహిష మృగ సారంగ ప్రముఖ వన్యసత్వ సమాశ్రయ విరాజితంబును. అనేకమైన వన్యమృగములు, కదలీషండ మండిత కమల కల్హార కైరవ కలిత పులినతల లలిత కమలాకర విహరమాణ కలహంస కారండవ సారస చక్రవాక బక జలకుక్కుటాది జల విహంగకుల కూజిత సంకులంబును. ఇవి కూడా అనేకమైనటువంటి జలచరాలైన పక్షులు కొన్ని చెప్తున్నాడు. సలిలకేళీ విహరమాణ సతీరమణీరమణీయ కుచమండల విలిప్త మృగమద మిళిత హరిచందన గంధ సుగంధి జలపూరిత గంగా తరంగిణి సమావృతంబునునైన కైలాస పర్వతంబు. అనగా దేవతా స్త్రీలు, అమ్మవారు మొదలైన వాళ్ళు ఆ నదులలో స్నానం చేయడం వల్ల వాళ్ళ దేహానికి ఉండేటువంటి సుగంధం ఆ నీళ్లలో ప్రవహిస్తూ అది ఇంకా మధురంగా ఉన్నది. అలాంటి కైలాస పర్వతాన్ని దేవతలు దర్శించారయ్యా. ఇంకా పొడగని అరవింద సంభవు పురందరాది దేవగణంబులు అత్యద్భుతమైన ఆనందంబులను పొందిరి. ఇలాంటి కైలాసాన్ని చూసి చాలా ఆనందించారట. ఆ పర్వతంలో ఉన్నటువంటి ఆనందాలు చూస్తూ చూస్తూ ముందుకు వెళ్ళగానే ఉజ్వలంబైన శతయోజనంబుల పొడవు ఒక చోటకు వెళ్ళేసరికి వాళ్ళకి కూడా అంతుబట్టని ఒక మహా ఆశ్చర్యాన్ని చూశారు. ఏమిటది? శతయోజనంబుల పొడవు. శతయోజనముల పొడవు ఉన్నదట. యోజనం అంటే 10.5 మైలు. 10.5 మైలు ఒక యోజనం అంటాం. శతయోజనములు 100 యోజనముల పొడవు ఉన్నది. ఏమిటది? ఒకానొక మర్రి చెట్టు. 75 యోజనముల పరపును గల్గి
75 యోజనముల వెడల్పు ఉన్నది. నేను ఎన్ని కిలోమీటర్లు లెక్క పెట్టలేను, కానీ మీకు చెప్పాను. యోజనం అంటే 10.5 అంటే మీరు లెక్క పెట్టుకోండి. 100 యోజనాల పొడవు, 75 యోజనాల వెడల్పు ఉన్నటువంటి ఒకానొక వటవృక్షం. అది భూమి మీద కాదు, కైలాసంలో. మళ్ళీ లాజిక్లతో వెతకద్దు, కైలాసంలో ఉన్నాయి. కైలాసాన్ని చూసినప్పుడు అప్పుడు లెక్క చూసుకుందాం. వరపున కలిగి ఏ పట్టునందరుగని నీడ శోభిల్ల నిర్ణీతమగుచున్ అనగా ఎక్కడా కూడా ఎండ పడడానికి ఆస్కారం లేకుండా చాలా గుబురుగా ఉన్నదట. అక్కడ అనేకమైనటువంటి పక్షుల యొక్క సమాహారం కూడా కలిగినది. అక్కడ సిద్ధయోగ క్రియామయమయ్యి పుని ఆ వృక్షం సామాన్యమైనది అంటే సామాన్యమైనది కాదు. అనేకమైనటువంటి సిద్ధులు ఋషులందరూ కూడా కూర్చొని యోగాభ్యాసం చేస్తూ ఉంటారట. ముముక్షు జనాశ్రయమై ఉంటున్నది అనగా మోక్షేచ్ఛ కలిగినటువంటి వాళ్ళకి అది ఆశ్రయమై ఉంటుంది. భూరి సంసారతాప నివారకంబు. ఆ వృక్షం ఎట్లాంటిది అంటే సంసారతాపాన్ని నివారించేదై ఉన్నదనమాట. అట్లాంటిది. దీన్ని సనకాది సిద్ధులు కూడా సేవిస్తూ ఉంటారు. అక్కడ శాంత విగ్రహుని, వాత్సల్యగుణుని, కమనీయలోక మంగళదాయకుని శివుని, విశ్వబంధుని, జగద్వినుతడిషుని. ఎంతెంత మంచి మాటలు తెలుగులో మనకు అర్థమవుతున్నట్టే ఉన్నాయి కదండి. శాంత విగ్రహుని, చక్కగా ప్రశాంతంగా కూర్చున్నవాడిని, వాత్సల్య గుణుని, ఇతరుల మీద ప్రేమను చూపిస్తున్నవాడిని, కమనీయలోక మంగళదాయకుని, లోకమునకు కమనీయతను మంగళాన్ని అనుగ్రహించేటువంటి వాడిని, విశ్వబంధువుని, విశ్వమునకంతా బంధువైన వాడిని, జగద్వినుత యశుని, జగత్తంతా గుర్తించినటువంటి యశస్సు కలిగిన వాడిని, గుహ్యక సాధ్య రక్షోయక్షనాథ కుబేర సేవితుని. గుహ్యకులు, సాధ్యులు, రక్షులకు అంటే గుహ్యులు, సాధ్యులు, రాక్షసులు మొదలైన వాళ్ళకి యక్షులకు నాయకుడైన కుబేరుడి చేత సేవింపబడేవాడిని. కుబేరుడు ఈశ్వరుడు స్నేహితులు కదండి. కనుక కుబేరుడు ఎప్పుడు పరమేశ్వరుని సేవిస్తూ ఉంటాడు. అందుకే పరమేశ్వరుడికి ఉన్నటువంటి సంపదలో 8వ వంతు భాగాన్ని కుబేరుడికి ఇచ్చాడు. ఆ మాత్రం చేతనే కుబేరుడు అంత గొప్పవాడయ్యాడని చెప్తాడు. ఇక పరమేశ్వరుడి ఐశ్వర్యం అలాంటిది. అట్లాంటి వాడిని దుర్వార బలుని, వారింప శక్యం కాని బలం కలిగిన వాడిని, ఉదిత విద్యా తపోయోగ యుక్తిని, విద్యా తపస్సు మొదలైనవి ఉన్నట్టి వాడిని, బాలచంద్ర భూషణుని, బాలచంద్రుణ్ణి ధరించిన వాడిని. వీళ్ళు ఎవరు? దేవతలు, బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళంతా దర్శించారు సనాతన బ్రహ్మమయుని. ఎట్లా చూశారంటే చెప్తున్నారు. అంచితవామ పాదాంభోరహము దక్షిణోరు తలంబున నొయ్యనునిచి సవ్యజానువు మీద భవ్యబాహువు సాచి వలపలి ముంజేత సలలితాక్ష మాలిక ధరించి. అంటే మౌనం వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అని మనం శ్లోకాదుల్లో ఏది చెప్తామో అట్లాంటి దక్షిణామూర్తిని చక్కగా ఒక కాలు మడచి ఎడమకాలు లోపలికి మలచి సవ్యజానువు మీద భవ్య బాహు సాచి చిన్ముద్రను బట్టి అట్లా ఉంచి వలపలి ముంజేత సలలితాక్షమాలిక ధరించి, ఒక చేత మాలిక జపమాల ధరించి చిన్ముద్ర పట్టినటువంటి తర్కముద్రాయుక్తుండగుచున్ చిత్తములోన అవ్యయంపైన బ్రహ్మానంద కలిత సమాధినిష్ఠుండు వీతమత్సరుండు. అట్లాంటి పరమేశ్వరుణ్ణి, యోగ పట్టాభిరాముణ్ణి చక్కగా చూశారట. చూసి ఉచిత వృత్తి రోష సంగతింబాసి. ఇక్కడ ఒక మాట అంటాడు. కోపించినటువంటి యముడు శాంతిస్తే ఎట్లా ఉంటాడో ఆ శాంతించిన యముణ్ణి చూసినట్టుగా దేవతలందరూ చూశారట. అమ్మయ్యో అక్కడంత విధ్వంసం చేశాడు, ఇక్కడంత శాంతంగా నారదాదులకి సనగాదులకి ఉపదేశం చేస్తున్నాడా, ఆయన ఈయన ఒకటేనా అని అనుకున్నారట. వాస్తవానికి శివుణ్ణి చూడలేదు వాళ్ళు చూసింది శివుడి యొక్క అంశ అయిన వీరభద్రుణ్ణి. పరమేశ్వరుణ్ణి చూడాలంటే వాడు ఉండాలి కదా ప్రళయంలో. ఈ మాట్లాడే వాళ్ళు ఎవరు ప్రళయకాలంలో ఉండరు కదా. పరమేశ్వరుడి ఉగ్రత్వాన్ని వాళ్ళు ఎలా చూడగలరు? కేవలం శివంశైన వీరభద్రుడి ఉగ్రత్వాన్ని చూసే శివుడిని అనుకుంటున్నాడు. అమ్మో శాంతించిన యముడిలాగా ఉన్నాడు, ఇప్పుడు ఈయన దగ్గరికి వెళ్తే మన పరిస్థితి ఏమిటో అనుకున్నారు. అలా దగ్గరికి భయపడుతూనే వెళ్ళగా బ్రహ్మగారు నమస్కరించి ఎంతో గొప్పగా స్తుతి చేస్తారు. స్వామి ఎంత పని చేశారు మీరు, సామాన్యులా అన్నట్టు చక్కగా పొగట్టం మొదలుపెట్టి అంటారు, నిన్ను విష్ణుమాయ అనేది నేను చెప్తున్న మాట కాదు, భాగవతంలో ఉన్నట్టి మాట. పరమమైనటువంటి విష్ణుమాయ నిన్ను మోహింపజేయలేదు సుమా, దానికి నీవు అందనటువంటి వాడువు, నీవు సామాన్యుడైనటువంటి వాడవు కాదు. కనుక వీళ్ళందరూ చేసినటువంటి తప్పుల్ని మన్నించి క్షమించవలసింది అనగానే పరమేశ్వరుడు నవ్వుతూ చెప్పాట, నిజానికి నాకు కోపం అనేది లేదు సుమా, ఎవరు చేసిన కర్మకు వారు ఫలాలను అనుభవిస్తున్నారే తప్ప ప్రత్యేకించి నేను చేసేటువంటి విషయం ఏమీ లేదు అని తెలపగానే అప్పుడు బ్రహ్మగారు చాలా సంతోషించి
ఈ యజ్ఞమంతా నీవు మళ్ళీ పునః నిర్మింపజేయవలసిందన్నట్ట. అంటే అప్పుడు పరమేశ్వరుడు ఏం చేశాడో మైత్రేయ మహర్షి చెప్తున్నాడు. నాయన, బ్రహ్మగారు ఈ విధంగా ప్రార్థించగానే సంతోషించి నవ్వుతూ అన్నట్ట. ఇదే ఇంతకుముందు అనుకున్నాం కదా, నేను ప్రత్యేకించి ఎవ్వరిని ఏమీ చెయ్యను అని. అలాగే పలికి అంటున్నాడు, అపరాధానికి సరైన శిక్ష మాత్రమే విధించాను. దక్ష ప్రజాపతి దగ్ధం అయిపోయింది. ప్రజాపతే దగ్ధశీర్ష్ణ భవతు అజముఖం శిరః. తగలబడింది కనుక ఇక వాడికి బస్తముఖం కలుగ్గాక, అంటే మేకపోతు ముఖం కలగాలి. మిత్రస్య చక్షుషే క్షేత భాగముస్వం బర్హిషో భగ అన్నాడు. భగదేవత యజ్ఞంలో జరిగేటువంటి యజ్ఞాన్ని మిత్రుడు అనేటువంటి దేవత కన్నులతో చూస్తాడు సుమా. ఇక ఆ దేవతకి కళ్ళు రావడం అనేది ఉండదు. మిత్రుడనే దేవత కళ్ళతోనే భగుడు చూస్తాడు. అలా కుదురుతుందా అండి? జీవితాంతం అలా ఉంటారా అంటే వేదాల్లో చెప్పారు, దేవతలు ఎప్పుడూ కూడా ఏకమనస్కులై ఉంటారు. సంవోమనా అంశిజానతాం సమానీవ ఆకూతి సమానా హృదయానివ అని చెప్తారు. అంటే ఓ దేవతల్లారా, మీరు సమానమైన హృదయం కలిగిన వాళ్ళు అవుతారు కాక అని. అంటే మనసు ఒకటే అయినప్పుడు ఇంద్రియములు రెండు అవసరం లేదు. దేవతల మనసు అంతా ఒకటే కనుక ఒకరికి ఇచ్చిన దాన్ని అందరు దేవతలు స్వీకరించగలరు. అలాంటి శక్తి కలిగిన వాళ్ళు. పరమేశ్వరుడు అందుకు ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాటు చేశాడంటే, ఈ మిత్రుడు అనేటువంటి దేవత కళ్ళతో భగుడు అనే దేవత ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాడు. తద్వారా ఆయన ఇవ్వగలిగిన ఫలితాలను ఇస్తాడు. పూషాతు యజమానస్య దద్భిరజక్షతు పిష్టభుకు దేవాహ ప్రకృత సర్వాంగా ఏమ ఉచ్ఛేషణందదు. పూష అనే దేవత పళ్ళు రాలగొట్టాడు కదా చండీశ్వరుడు. ఆయన యజమాని యొక్క దంతాలతోనే పిండిని తింటాడు సుమా. అంటే యజ్ఞం చేసే యజమాని ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటే ఆయన యందు దూరి ఈ దేవత ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాడు. ఈయనకి ఇలాంటి వరాన్ని ఇస్తున్నాను. ఇక దేవతల యజ్ఞంలో మిగిలిన భాగాన్ని నాకు ఇచ్చారుగా, అంటే ముందైనా తర్వాతైనా నాకు ఇస్తామన్నారు కదా. కాబట్టి అందుకుగాను దేవతల యొక్క అవయవాలన్నీ మళ్ళీ తిరిగి వాళ్ళకి వచ్చుగాక. రుద్రానుచరుల చేత పిండి కొట్టబడిన అవయవాలు ఉన్నారు కదా, చేతులు విరిగిన వాళ్ళు, కాళ్ళు విరిగిన వాళ్ళు, అన్నీ పోగొట్టుకున్న వాళ్ళు, వాళ్ళందరికీ ఆయా అవయవాలన్నీ వచ్చుగాక. ఇక బాహుభ్యాం అశ్వినో పూష్ణ, కొంతమందికి మాత్రం మినహాయింపు ఇచ్చాడు. బాహుభ్యాం అశ్వినో పూష్ణ హస్తాభ్యాం కృతబాహవ భవన్ త్వద్భర్యవశ్చాన్యే బస్త శ్మశ్రు భృగుర్భవేత్. చేతులు పోగొట్టుకున్న ఇతరులు అధ్వర్యులు, ఋత్విక్కులు మొదలైన వాళ్ళు అశ్వినీ దేవతల యొక్క బాహువులతో మిగిలిన కార్యాలన్నీ చేస్తూ ఉంటారు. అశ్వినీ దేవతలు ఎవరంటే దేవవైద్యులు. సూర్యుడికి సంధ్యాదేవతకి జన్మించినటువంటి వాళ్ళు ఈ అశ్వినీ దేవతలు అనేవాళ్ళు. వీళ్ళు దేవవైద్యులు కనుక వీళ్ళ బాహువులతో చక్కగా యజ్ఞాది కృత్యములన్నీ నెరవేర్చుకుంటారు గాక. ఇక పూషదేవత యొక్క ముంజేతులతో తమ పనులు నెరవేరుస్తారు గాక అంటూ ఈ విధంగా వరాలు ఇచ్చాడు. మరి భృగు మహర్షి సంగతి ఏంటి? ఆయన గడ్డం పోగొట్టుకున్నాడు కదా, ఇతనికి గడ్డం మేకపోతు గడ్డం వచ్చుగాక అని చెప్పాడు. అప్పటి నుంచి భృగు మహర్షి మేకపోతు గడ్డం వచ్చింది. ఈ విధంగా చెప్పి అప్పుడు అక్కడందరూ కూడా శివుడి మాట విని ఆనందాన్ని పొందాడు. శివుణ్ణి ప్రార్థించి అందరూ కలిసి ఆ ధ్వంసమైనటువంటి యాగశాల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి శాంతి హోమాదులన్నీ కూడా చేసి, అనగా ప్రాయశ్చిత్తాదులు చేసి ఆ యజ్ఞాన్ని చక్కగా నిర్వర్తించారు. నిర్వర్తించిన తర్వాత అప్పుడు యజ్ఞపురుషుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అక్కడ సాక్షాత్కరించారు. ఆ మహావిష్ణువు సాక్షాత్కరిస్తూనే యజ్ఞపురుషుడు రాగానే స్వామి యొక్క తేజస్సులో అందరి తేజస్సులు చేరిపోయినాయట. రుద్రుడు మొట్టమొదట పలుకుతాడట, వసుదేవుడు అంతటా ఉన్నవాడివైన నిన్ను నేను ధ్యానం చేస్తూ ఉంటాను కనుక ఇతరులు నన్ను ఏమన్నా నేను పట్టించుకోను సుమా. పరమేశ్వరుడు చెప్పినటువంటి మాట అది. ఆ మాటే చెప్పాడు స్వామి. అప్పుడు స్వామి నవ్వి ఊరుకుంటాడు. దేవతలందరూ, నాయన నీకోసమే మేము ఇంత తపస్సు చేసాం, చాలా సంతోషం, నిన్ను చూస్తే మాకు ఆనందంగా ఉన్నది. ఒక్కొక్క దేవత ఒక్కో విధమైన స్థుతి చేశారు. ఆ విధంగా అంతా విన్న తర్వాత పరమేశ్వరుడు ఒక మాట చెప్పాడు, నాకు బ్రహ్మకి రుద్రుడికి భేదం అనేది లేదు. ఈ భేదాన్ని చూసినటువంటి వాళ్ళు అజ్ఞానులు సుమా అని చెప్పి ఆ యాగఫలాన్నంతా అనుగ్రహం చేసి తర్వాత లోకానికి క్షేమం కలిగించే విధంగా వరాలనిచ్చి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. కాసేపు అయిన తర్వాత మనం అందరం ఎలా వెళ్తాం అలాగా చక్కగా ఆ విధంగా వెళ్ళగానే అక్కడికి దక్షయజ్ఞ పరిసమాప్తి జరిగినది. ఆ తర్వాత భాగవతంలో ముఖ్యమైన ఉపాఖ్యానం మహావిష్ణువు యొక్క మహిమను. ఇంతవరకు భాగవతంలో రుద్ర మహత్తు ఎలా ఉన్నదో విష్ణు కథల్లోనే భాగంగా మనం విన్నాం. ఇక ధ్రువోపాఖ్యానం,
ప్రహ్లాదోపాఖ్యానం, జడభరతోపాఖ్యానం మొదలైన వాటిల్లో నారాయణుడి యొక్క గరిమ ఎలాంటిది అనే అంశాలన్నీ కూడా తర్వాత నుంచి ఇక మనం క్రమంగా వినబోతూ ఉన్నాం. రేపటి నుంచి మనం దాన్ని అంతా కూడా వింటాం కాక. రేపు ప్రత్యేకించి ప్రహ్లాదోపాఖ్యానం అంటే నరసింహావిర్భావాన్ని మనం రేపు సాయంత్రం చెప్పుకుంటాం. రేపు యథావిధిగా 6 గంటల నుంచి 8 గంటల వరకు ప్రవచనం ఉంటుందని తెలియజేసుకుంటూ ఇక్కడికి ముగిస్తున్నాను. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపః, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం, గోవింద గోవింద హరే మురారి, గోవింద 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 రథ, గోవింద గోవింద హరే మురారి, గోవింద గోవింద హరే ముకుంద, గోవింద గోవింద రథాంగపాణి, గోవింద గోవింద నమామి నిత్యం. శ్రీవేంకటేశాయ నమః. తస్మాత్ సంబాహుభ్యాం నమదితం ప్రదత్రైర్యా వా పృథివీ జనజం దేవ ఏకః తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరజాః దివీ ఏవ చక్షురాదాదం తద్విప్రాసో విపణ్యవో జాగృవాం సస్సవింధతే విష్ణోర్యత్పరమం పదం. నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. దౌస్పరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.